హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం తమిళనాడులోని సిద్ధ పురుషుల గురించి తెలుసుకుందాం. తమిళనాడులో 18 మంది ప్రత్యేకమైన సిద్ధ పురుషులు ఉన్నారన్నమాట. ఈవేళ వారి 18 మంది పేర్లు చెప్తాను. రేపటి నుంచి ఒక్కొక్కరి గురించి వివరంగా తెలుసుకుందాం. తమిళనాడులో పేరు ప్రఖ్యాతులుగాంచిన 18 మంది సిద్ధ పురుషులు: అగస్త్యుడు, తిరుమూలముని, భోగర్, రామదేవర్, కొంగనార్, పతంజలి, కరువూరర్, ఇడైకాదర్, కమలముని, మత్స్యముని, గోరఖ్ సిద్ధర్, సత్యముని, సుందరాండర్, కుదంబై సిద్ధర్, పాంబాట్టి సిద్ధర్, శివవాకియర్, కాలంగినాథర్, పులిప్పాని, ఇంకొక పేరు కూడా ఉంది ఇతనికి, వైకీరపాదర్. వీరిలో ఒక్కొక్కరి గురించి తెలుసుకుందాం. ఈవేళ అగస్త్యుని గురించి చెప్తానండి. ఫస్ట్ అగస్త్యుడు కదా. అగస్త్య మహర్షి హిందూ చరిత్రలో ఒక గొప్ప ఋషి. దక్షిణ భారతదేశంలో నేటికి ఈ ఋషి జీవించే ఉన్నట్లుగా చెప్తారు. అగస్త్యుడు నర్మదా నది ఒడ్డున ఉన్న గరుడేశ్వర అనే ప్రదేశం వద్ద తపస్సు ఆచరించినట్లుగా చెబుతారు. భారతీయ సంప్రదాయం ప్రకారం అగస్త్యుడు చాలా భారతీయ భాషల్లో గొప్ప పండితుడు. ఋగ్వేదంలో 1.165 శ్లోకం నుంచి 1.191 శ్లోకం వరకు అగస్త్య మహర్షి, అతని భార్య లోపాముద్రలు వ్రాసినవేనని పురాణ కథనం. ఋగ్వేదమే కాక ఇతర వైదిక సాహిత్యం కూడా వారు రాశారు. అగస్త్యుడు ఎన్నో ఇతిహాసాలు, పురాణాల్లో కనిపిస్తాడు. ముఖ్యంగా రామాయణ, మహాభారతాలలో అతని ప్రస్తావన ఉంది. అగస్త్యుడు సప్తర్షులలో ఒకడు. తమిళ శైవ సాహిత్యంలో అగస్త్యుని అందరు ఋషుల్లాగా అగస్త్యుడు తల్లిదండ్రులకు పుట్టలేదండి. వరుణుడు, మిత్రుడు యజ్ఞం చేస్తుండగా ఊర్వశి ప్రత్యక్షమవుతుందట. ఆమెను చూసి మోహం పొందిన వారిద్దరూ వీర్యాలు అక్కడే ఉన్న ఒక కుండలో వదిలేశారు. ఆ కుండ గర్భస్థానమైంది. ఈ కుండలోనే అగస్త్యుడు తన కవల అయిన వశిష్ఠునితో కలిసి పెరుగుతాడు. అలా అగస్త్యునికి కుంభయోని అనే పేరు వచ్చింది. కుంభయోని అంటే కుండలో నుంచి పుట్టినవాడు అని అర్థం. అగస్త్యుని భార్య లోపాముద్ర. ఒక కథనం ప్రకారం శివపార్వతుల కళ్యాణానికి ఋషులందరూ హిమాలయాలకు వచ్చారు. అప్పుడు వారి బరువుకు ఉత్తరాన భూమి కృంగిపోవచ్చునడం చూసి శివుడు అందరి శక్తికి ఇంచుమించు సమానమైన అగస్త్య భగవాన్లను దక్షిణ దిక్కున ఉండమని ఆదేశం చేస్తారు. అప్పుడు అగస్త్యుల వారు శివపార్వతుల కళ్యాణం చూడలేకపోతున్నందుకు చింతిస్తుంటే వారికి దక్షిణ దేశం నుండి ప్రత్యక్షంగా చూసే వరాన్ని ప్రసాదిస్తారు ఈశ్వరుడు. అప్పటి నుండి అగస్త్యుడు దక్షిణాన ఉన్నారు. వీరు మొట్టమొదటి దక్షిణ భాష అయిన తమిళంను పరిచయం చేశారు. ఆయన మొట్టమొదటి నుండి హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఉన్నారన్న గుర్తుగా వారి పేరు మీద ఒక ఊరు కూడా ఉత్తరాఖండ్ కేదార్నాథ్ వెళ్లే దారిలో ఉన్నది. అక్కడ శివాలయం పక్కనే శనీశ్వర ఆలయం కూడా ఉన్నది. అగస్త్యుడు పొట్టిగా ఉంటారు, అయినా గొప్ప తపశ్శాలి. వాతాపి, ఇల్వ అనే రాక్షస సోదరులను హతం చేసి ఋషిజనులను, బాటదాసారులను రక్షిస్తారని. ఆ ఇద్దరు రాక్షసుల్లో వాతాపి మేకపోతుగా మారగా ఇల్వలుడు వాడిని వండి ఋషులకు, దారిన వచ్చిపోయే బాటసారులకు విందు చేసి వడ్డించి వారి తిన్న వెంటనే వాతాపి రా అని పిలుస్తాడట. కడుపులోని వాతాపి కడుపు చీల్చుకొని రాగా వీళ్ళందరూ చనిపోతారు కదా, కడుపు చీల్చుకొని వస్తే వాళ్ళను వీళ్ళిద్దరూ భక్షించేవారట. ఒకసారి అగస్త్యుడు అలాగే వెళ్తుంటే అతనికి వండి పెడతారనమాట. వారి కుతంత్రం అంతా తెలిసిన అగస్త్యుడు తిన్న వెంటనే వాతాపి జీర్ణం 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 అని ఆదేశిస్తాడు. వాతాపి జీర్ణం అయిపోతాడు. ఈ విషయం తెలిసిన ఇల్వలుడు నిజ రూపం ధరించి అగస్త్యుని చంపబోగా వాడిని తన వేడి చూపులతోనే భస్మం చేసి లోకానికి వారిద్దరి పీడను విరగడ చేస్తారనమాట. ఈనాటికి పసిబిడ్డల తల్లులు అజీర్ణంతో బాధపడే పిల్లలకు కడుపు మీద చేయి వేసి వాతాపి జీర్ణం 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 అని అంటూ ఉంటారు.
ఓకేనండి, ఈ వేళకి ఈ అగస్త్యుని కథ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ మనము రెండవ గురువు అయినటువంటి తిరుమూలముని గురించి తెలుసుకుందాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.